శాంతి. ఈరోజుటి మురళీ తారీఖు ఆగస్టు 2, 2024. ఈరోజు శివ పరమాత్మ తెలియచేసిన మురళీ మధుర మహావాక్యాల సారం విందాం. ఈరోజు శివ పరమాత్మ తెలియచేసిన మురళీలోని మధుర మహావాక్యాల యొక్క సారాంశాన్ని విందాం. బాబా తెలియచేస్తున్నారు, మధురమైన పిల్లలు, పవిత్రతయే మీ అసలైన సంస్కారం. రావణుని సాంగత్యంలోకి వచ్చి మీరు పతితులుగా అయ్యారు. ఇప్పుడు మళ్ళీ పావనంగా అయ్యి పావన ప్రపంచానికి అధికారులుగా అవ్వాలి. మురళీ ప్రశ్న: అశాంతికి కారణమేది, నివారణ ఏది? అశాంతికి కారణమేది, దానికి నివారణ ఏది? జవాబు: అశాంతికి అపవిత్రతయే కారణం. మనము పవిత్రంగా అయి పవిత్ర ప్రపంచాన్ని తయారు చేస్తాం. నిర్వికారి దృష్టిని అనగా సివిల్ ఐ ఉంచుకుంటాము. చెడు దృష్టిని కలిగి ఉండము అని తండ్రి అయినటువంటి భగవంతునితో ఇప్పుడు ప్రతిజ్ఞ చేస్తే అశాంతి దూరం అవ్వగలదు. శాంతిని స్థాపించేందుకు నిమిత్తంగా ఉన్న పిల్లలైన మీరు ఎప్పటికీ అశాంతిని వ్యాపింపజేయలేరు. మీరు శాంతిగా ఉండాలి, మాయకు బానిసగా అవ్వరాదు. అచ్చా, మధురాతి మధురమైన అపరూపమైన పిల్లలకు మాత్పితా బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఈరోజుటి మురళి ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, తండ్రితో పవిత్రత ప్రతిజ్ఞ చేశారు కనుక స్వయాన్ని మాయా దాడుల నుంచి రక్షించుకుంటూ ఉండాలి. ఎప్పుడూ మాయకు బానిసలుగా అవ్వరాదు. ఇప్పుడు పావన ప్రపంచంలోకి వెళ్ళాలి కనుక ఈ ప్రతిజ్ఞను మర్చిపోరాదు. ఇప్పుడు పావన ప్రపంచమైన సత్యయుగంలోకి వెళ్ళాలి కనుక మనం బాబాతో చేసినటువంటి ప్రతిజ్ఞను మర్చిపోరాదు. రెండో పాయింట్, దేవతలుగా అయ్యేందుకు అవస్థను అనగా స్థితిని చాలా చాలా శాంత చిత్తంగా చేసుకోవాలి. ఏ భూతాన్ని ప్రవేశించనివ్వరాదు, లోపలికి రానివ్వకూడదు. దైవీ గుణాలను ధారణ చేయాలి. వరదానము: ఫరిస్తా స్వరూపం యొక్క స్మృతి ద్వారా తండ్రి ఛత్రఛాయను అనుభవం చేసే విఘ్నజీత్ భవ. ఫరిస్తా స్వరూపం యొక్క స్మృతి ద్వారా తండ్రి ఛత్రఛాయను అనుభవం చేసే విఘ్నజీత్ భవ. వివరణ: బాబా చెప్తున్నారు, అమృత వేళలో నిద్ర లేచిన వెంటనే నేను ఫరిస్తాను అని స్మృతిలోకి తీసుకురండి. బ్రహ్మ బాబాకు ఇష్టమైన ఈ కానుకను ఇస్తే ప్రతిరోజు అమృత వేళలో బాప్దాదా మిమ్మల్ని తన బాహువులలో ఇముడ్చుకుంటారు. బాబా బాహువుల్లో అతీంద్రియ సుఖమనే ఊయలలో ఊగుతూ ఉన్నాము అని అనుభవం చేస్తారు. ఎవరైతే ఫరిస్తా స్వరూపం యొక్క స్మృతిలో ఉంటారో వారి ముందుకు ఏ పరిస్థితి లేక విఘ్నం వచ్చినా తండ్రి వారి కొరకు ఛత్రఛాయగా అవుతారు. కనుక తండ్రి ఛత్రఛాయను లేక ప్రేమను అనుభవం చేస్తూ విఘ్నజీతులుగా అవ్వండి. స్లోగన్: సుఖస్వరూప ఆత్మలు స్వస్థితి ద్వారా పరిస్థితిపై సహజంగా విజయాన్ని ప్రాప్తి చేసుకుంటారు. సుఖస్వరూప ఆత్మలు
స్వస్థితి ద్వారా పరిస్థితిపై సహజంగా విజయాన్ని ప్రాప్తి చేసుకుంటారు. కనుక ఎప్పుడు కూడా మనం సుఖ స్వరూపంలో ఉండాలి, మాయపై విజయాన్ని ప్రాప్తి చేసుకుంటూ ఉండాలి. అచ్చా. ఓం శాంతి.